ఆనాడు రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ఫైట్ చేస్తానన్న దొర ఆపై తోకముడిచిండు. అదే రేవంత్ అన్న దండుగట్టి ఢిల్లీపై దండయాత్రకు సిద్ధమవుతున్నాడు. బహుశా ఒక సీఎం స్థాయి వ్యక్తి బీసీ హక్కుల కోసం ఢిల్లీలో ధర్నాకు దిగుతుండటం ఇదే తొలిసారి. కేంద్రం మెడలు వంచడం అంటే మాటలు నరకడం కాదు, మన దమ్మేందో చూబెట్టి బీసీ హక్కులు సాధించటం. ఆ దిశగా రేవంత్ అన్న యాక్షన్ ప్లాన్ తీసుకున్నాడు. ఆగస్టు 5న పార్లమెంటులో వాయిదా తీర్మానం, 6న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులందరితో జంతర్ మంతర్ వద్ద ధర్నా, 7న రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వాలని డిసైడ్ అయ్యిండ్రు. నిధుల కోసమో ప్రాజెక్టుల కోసమో ఢిల్లీలో కొట్లాడిన లీడర్స్ను చూసినాం. కానీ బీసీ హక్కుల కోసం ఇంత గట్టిగా ఇదివరకు ఏ లీడర్ కొట్లాడలేదు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం రేవంత్ అన్న చేస్తున్న ఈ ఫైట్ ఒక్క తెలంగాణ బీసీలకే మేలు చేయదు. రేపు దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల పెంపుకు ఇదొక టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు.